నమ్మకమైన దేవా, నీ పిల్లలుగా కలిసి నీ వాక్యాన్ని ధ్యానించటకును, నీ సన్నిధిలో ప్రార్థించటకును మమ్మల్ని సమకూర్చున్నారు. దయచేసి నీ కొన్ని మాటలు మాకు ఇచ్చి మమ్మల్ని పురుకొల్పమని మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 30 అధ్యాయంలో ఇక్కడ దేవుడు వాక్యము ఇజ్రాయేలీలకి పెందలకన్నే ఇవ్వబడింది. వారి ధర్మశాస్త్రాన్ని అనుసరించట మానివేసి ఉన్నారు. చుట్టూ ఉన్న అన్యజనుల వలె వారు అన్య దేవతలకి ధూపం వేయట, దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి వారు తప్పిపోయారు. అటువంటి సమయంలో ప్రభు వారిని శిక్షించుటకై అన్యజనుల చేతికి అప్పగించాడు. అయితే ఎందుకు అలాగ అప్పగించాల్సి వచ్చింది? వారు విధేయత నేర్చుకుని తిరిగి వారు పశ్చాత్తాపడి వారిని దేవుని ఆశ్రయించిన దేవుడు వారిని కరుణించేవాడిగా ఉన్నాడు. అయితే ఎవరికైతే అప్పగించాడో వాళ్ళు మితిమీరి దేవుని పిల్లలను హింసించిన దేవుడు వాళ్ళని కూడా విడిచిపెట్టలేదు. వాళ్ళు కూడా గర్వించి దేవుని పిల్లల మీద అతిశయిస్తే వారిని కూడా శిక్షించాడు. చూడు 11వ వచనం, యెహోవా వాక్కు ఇదే. సో ప్రభు తన ప్రజలని, తన కుమారుని శిక్షించాడు. అయితే శిక్షించబడటానికి ఏ అన్యజనులకు అప్పచెప్పాడో వాళ్ళు గర్వించి దేవుని పిల్లల మీద అతిశయించినప్పుడు వారిని విడిచిపెట్టలేదు, వారిని కూడా శిక్షించాడు. అయితే ఇక్కడ ఈ ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి వ్యాధి ఘోరమైందిగా, గాయం బాధకరంగా ఉంది. దాన్ని బట్టి శ్రమ పడుతున్నారు. అయినను ప్రభు తిరిగి వారు ఎప్పుడైతే విధేయులుగా ఉన్నారో, చూడు 17వ వచనంలో, వారు ఎవరినూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు, అన్యజనులు అందరూ దోచుకుని ఎవరు లక్ష్య పెట్టరు, వీళ్ళు వెలివేయబడ్డారని చెప్పుకుంటున్నారు, పేరు పెట్టారు అలాగా. అయితే తిరిగి దాన్ని స్వస్థపరిచేవాడు, దాని గాయాలు కట్టేవాడు. ఇదే యెహోవా వాక్కు. తిరిగి వారిని స్వదేశానికి తీసుకొచ్చి చెరలో నుంచి విడిపించి ఆ పట్టణంలోనికి తిరిగి అది నిర్మింపబడి యథాప్రకారం నివాసులు గలదాగా చేయబడింది. ఎప్పుడైతే నివాస స్థలంగా వచ్చిందో, ఒకప్పుడు అవిధేయతను బట్టి వాళ్ళు చెదరగొట్టబడ్డారు, దేశం విడబడింది. అయితే ఇప్పుడు మళ్ళీ నేను సమకూరుస్తానని చెప్పాడు. చెదిరిన ఇశ్రాయేలీలను పోగు చేయవాడు. మరి ఇప్పుడు 19వ వచనంలో 19, సో తిరిగి ఆ పట్టణాల్లో ఏమేమి ఉంటుంది? కృతజ్ఞతా స్తోత్రములను, సంభ్రమపడు వారి స్వరమును వినపండి. సో దేవుడు తన ప్రజలందు జాలిపడేవాడు. వారిలో కృతజ్ఞతా స్తోత్రములు, సంబరపడి వారి స్వరము వినపండి. సో వాళ్ళు తక్కువ కాకుండా విస్తరింపజేస్తా, అల్పులు కాకుండా గనులుగా చేస్తా. తర్వాత 20వ వచనం,
ఉమ్, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును. వారిని బాధపరచు వారి అందరినీ శిక్షించదును. సో తిరిగి ప్రభు ఎన్ని విధాలుగా వాళ్ళని ఆదరిస్తున్నాడు, స్వస్థపరుచున్నాడు, సమకూరుస్తున్నాడు. తర్వాత వారిని తిరిగి కట్టాడు. ఇప్పుడు వాటిలో అంటే ఆ పట్టణాల్లో కృతజ్ఞతా స్తోత్రాలు, దేవునికి స్తోత్రం చేయొచ్చు, కృతజ్ఞులుగా ఉన్నారు. తర్వాత సంతోషం అంటే సంభ్రమం, ఆ శబ్దాలు వినపడుతున్నాయి, వారు కూడా విస్తరిస్తున్నారు. తర్వాత వారిని గనులుగా చేస్తానని చెప్పాడు. తర్వాత వారికి నాయకుని పుట్టించాడు, బయటోడు వచ్చి ఏదేవాడిగా కాకుండా. తర్వాత అన్నిటికంటే నా సన్నిధికి వచ్చినట్లు 21వ వచనంలో రాజుగా ఉన్నాడు. వారి మధ్య పుట్టినవాడు వారిని నా సమీపంలో వచ్చినప్పుడు ధైర్యం తెచ్చుకున్నవాడు నా సన్నిధికి వచ్చినట్టుగా నేను వారిని చేరదీసేదను. ఇదే యెహోవా వాక్కు. సో నా సన్నిధికి వచ్చినట్లుగా. సో ఎవడు దేవుని సన్నిధికి రాగలడు? అయితే దేవుని సన్నిధిలోనికి వచ్చేటానికి ప్రభు చేరదీస్తున్నాడు. ఆయన పరిశుద్ధుడగు దేవుడు. పరిశుద్ధ స్థలాల్లో మరి పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కతగిన వాడెవడు? ఎవరు రాగలరు? అయితే ప్రభు వారిని తోడుకుని వచ్చాడు, ఆయన సన్నిధిలో చేరదీశాడు. ఇదెంతో గొప్ప ధన్యత. అప్పుడు ఎవరు మనం? 22వ వచనం. అప్పుడు నాకు ప్రజలైందురు, నేను మీకు దేవుడినై ఉందును. సో అప్పుడు మీరు నాకు ప్రజలు, నా ప్రజలు, నేను మీకు దేవుణ్ణి. అలాగే 31వ అధ్యాయం 1వ వచనంలో ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినై ఉందును. వారు నాకు ప్రజలై వారు నాకు ప్రజలైందురు. అలాగే 33వ వచనం ఆ అధ్యాయంలో, అదే అధ్యాయం 31, 33. అది ఈ దినములు అయిన తర్వాత 31వ అధ్యాయం 33, 31లో 33. ఈ దినములు అయిన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఇచ్చేదును, వారి హృదయం మీద దాన్ని రాసేదును. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులగుదురు. సో నేను వారి దేవుడిని అంటాను, వారు నాకు జనులు. ఇది అంత ధన్యత. దేవుని ప్రజలుగా దేవుని సన్నిధిలో ఉండుట ఎంతో ధన్యత. వారు నా ప్రజలు అంటారు, నేను మీకు దేవుడిని అంటా. ఇదే యెహోవా వాక్కు అని చెప్పాడు. తిరిగి సమకూర్చుకునేవాడు. కాబట్టి ప్రభు కృప చూపే తండ్రి, ఆయన శాశ్వతమైన ప్రేమను చూపించే తండ్రి. మరి మనలో ఇప్పుడు కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు సంభ్రమపడువారి స్వరము, తర్వాత విస్తరింపబడ్డ, తర్వాత అలుపులు కాకుండా గనులుగా చేయట. ఇది వాగ్దానం. మరి ఇలాగన ప్రభు ఆ మేలులు చేయటకు సమకూడి జరగనని సంఘం నాకు ఇచ్చిన వాగ్దానాలు మనకి ఇవ్వబడ్డాయి. చూడండి, రోమా 8:28. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలుకలు పెట్టుకై సమస్తమును సమకూడి జరుగుతున్నామని ఎరుగుదుము. సో తన కుమారుని స్వారీపులో తీసుకురావటానికి, తన కుమారులుగా ఉండటానికి దేవుడు అలాంటి పరిస్థితులు గుండా నడిపించేవాడు. అవిధేయత చూపించినప్పుడు శ్రమల గుండా వెళ్ళాల్సి ఉన్నది,
ఆ శ్రమల్లో దీనులై చివరికి దైవ స్వారూప్యంలోకి, దేవుని మహిమలోనికి హెచ్చించబట్టుకై దేవుడు సంకల్పించాడు. చివరికి అన్నాడు, మీరు నాకు ప్రజలంటారు, నేను మీకు దేవుణ్ణి అంట, మీలో సంతోషం అని ప్రకటించున్నాడు. మరి ఇంతవరకు ప్రభు మనకు సహాయపడ్డాడు. ఈ వాగ్దానాలన్నీ చేపట్టుకుని మనం దేవుణ్ణి అడగాల. దేవుడు ఇచ్చాడు, మనం తీసుకోవాలంటే ప్రార్థనాపూర్వకంగా అడుగుట. ప్రార్థన అన్నది పుచ్చుకునేది, దేవుడిస్తుండగా పుచ్చుకునేది. అందుకే మనం ప్రభు నామమున ప్రార్థించాలి. ఈ యొక్క ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చున్నాడు, మన ప్రార్థన యందు అడిగి పుచ్చుకోవాలి. చూడండి, ఇప్పుడు 19 వచ్చిన మళ్ళీ ఇర్మియా 30:19. సో ఎవరు కూడా అల్పులుగా కాదు, ప్రతి బిడ్డ ప్రతి వారు గనులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మనం నిజంగా అల్పులమే, తక్కువ వారం. అయితే ప్రభు గనులుగా చేయటకు ఆయన చాలినవాడు. ఆయన దీనులను పైకెత్తేవాడు. మరి అలా చేయటానికి, అలాంటి మహిమలోని తీసుకురావటానికి మరి దేవుడు తను ప్రేమించే వారందరికీ మేలు కలుగుటకు ముందులో ఏమేమేది సంభవించినాయో వాటన్నిటిలో అన్ని మేలు కొరకే. ఏ శ్రమ, నష్టము, కీడు, కలవరాలు ఇవన్నీ మేలు కొరకే ప్రభు సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆయన స్వారూప్యంలోనికి సమానంగా రావటానికి, తనతో కూడా మహింపరచబడటానికి మరి ఇటు రీతిగా ప్రభు వాగ్దానాలు చేస్తున్నాడు. రోమా 8:28 అలాగే 30 అధ్యాయం ఇర్మియా 19 ప్రార్థనలు అడిగి మనం పొంది దేవునికి కనపరుచుదాం. మరి గత సంవత్సరం అంతట్లో దేవుడు కృప చూపాడు. పరిచర్లన్నింటిలో ప్రభు సహాయపడ్డాడు. సంఘంలో ప్రతి బిడ్డ కూడా ఆశింపబడి గనులుగా, అల్పులు కాకుండా గనులుగా, తక్కువ కాకుండా విస్తరింపబడ్డ. తర్వాత మొదట ఏం చెప్పు మళ్ళీ, వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను ఒకటి, రెండోది సంభ్రమము, రెండు కలిపి ఒకటి. కృతజ్ఞతా స్తోత్రములు, సంభ్రమం ఒకటి. తర్వాత జనములు తక్కువ కాకుండా విస్తరింపజేస్తాను, అల్పులు కాకుండా గనులుగా చేశాడు. మూడు సంగతులు ఏంటి? కృతజ్ఞతా స్తోత్రములు, సంభ్రమ పడువారు, అదొకటి మొత్తం. తర్వాత తక్కువ కాకుండా విస్తరింపబడ్డ, రెండు. మూడోది అల్పులు కాకుండా గనులుగా చేయటం. సో దేవుడు ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అంటే తను పిలిచిన వారిని, ఏర్పరచుకున్న వారిని తన కుమారునితో కూడా మహిమపరచడానికి, తక్కువ కాకుండా మహిమపరచబట్ట, తన కుమారునితో కూడా మహిమపరచబట్ట. ఇది దేవుని సంకల్పం. ఇది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం హెచ్చించబడగలం. మన దేవుని పిల్లలుగా ఆయన ద్వారానే తప్ప ఇంకెవరి ద్వారా కాదు. మనకు ఒక నిచ్చెన ఉన్నది, అది ఆకాశం అంటింది భూమి నుండి కదా. భూమి నుండి ఆకాశాన్ని అంటిన నిచ్చెన ఏదైనా ఉందా? ఏ సాధనమైనా పోనే నిచ్చెన కాకపోతే హై స్పీడ్గా ఎగిరిపోయే ఏదైనా ఉన్నదా? అంత స్పీడ్గా వెళ్ళే వాహనం ఏదైనా ఉన్నదా? గాల్లో ఉన్నదా? ఒక కాంతి వేగంతో ఒక సాధనంలో వెళ్ళారే అనుకో, ఎంతకాలం పడుతుంది ఆకాశ మండలం దాటి వెళ్ళటానికి? ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొదటి ఆకాశంలో ఎంత దూరం దాటగలం? ఎంతసేపు ప్రయాణిస్తే
ఆకాశపు పైకి వెళ్ళిపోగలం. సాధ్యమేనా? అది మనుషులకు అసాధ్యం. ఇంకెన్నటికి అది సాధ్యం కాదు. అలాంటి దూరం తీసుకుని పోవటానికి యేసుక్రీస్తు ప్రభు అక్కడే సాధనం. ఆయనే మన నిచ్చెన, ఆకాశమునంటే నేను నిచ్చెన. ఆయనే మనకు మార్గం. ఆయన ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. కాబట్టి మన తండ్రి ఇచ్చిన వాగ్దానములు ఆయనతో కూడా, తన కుమారునితో కూడా మహింపరచబడటానికి ఆయన సంకల్పించాడు. కాబట్టి ఆ మహిమ కొరకు అల్పులమైన మనల్ని గనులుగా చేస్తానని చెప్పాడు. తన కుమారునితో మహింపరుస్తానని చెప్పాడు. కాబట్టి మనమందరము ఆ రీతిగా ఆశీర్వదింపబడాలి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రిని అడగండి. ప్రతి ఆశీర్వాదం ఆయన ద్వారా మనకి ఇవ్వబడుతుంది. ఆయన ద్వారా నెరవేరుస్తాడు ఆయన. కాబట్టి ప్రభుని కృతజ్ఞత చెల్లించండి. గత సంవత్సరం అంతట్లో ప్రభు సహాయపడ్డాడు. సంవత్సరాంత పరిసరలో కూడా ప్రభు సహాయపడ్డాడు. దేవునికి వందనాలు చెప్పి తర్వాత సంతోషించుదాం. తర్వాత మరి ఘనత, ఆయన ఇచ్చే ఘనతను కోరుకోండి. ఇప్పుడు ప్రయాణంలో సోదరుడు జోసఫ్ గారు, ప్రిసిల్లా వారు తిరిగి వెళ్తున్నారు. వారికి కూడా ఆరోగ్యకరంగా ఇక్కడికి వచ్చి ఎంతో సంతోషించారు. మరి బలహీనంగా ఉన్నది, అసలు రాలేమో అనుకున్నారు. కానీ ప్రభు తీసుకుని వచ్చాడు. వారు ఎంతో సంతోషించి వెళ్ళారు. కాబట్టి వారు కూడా పురికొల్పబడి ఆ దేవుని వాక్య పరిసర చేయటకు ఏ స్థలాలకు వారు వెళ్తూ ఉంటారో ప్రభు వారికి సహాయం కోరుతున్నారు. వారి కొరకు ప్రార్థన చేయమని వారు కోరుతున్నారు. దయచేసి వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఈ సంవత్సర పరిసరాల్లో ఆ స్థలాల్లో మరి పిలుపు వస్తుంది. వంకవారిగూడెంలో 6వ తారీఖు, తర్వాత జంగారెడ్డిగూడెంలో 11వ తారీఖు, 12వ తారీఖు ఏలూరులో మరి ఇలాగన పరిసరాలు ఉన్నాయి. దయచేసి ప్రార్థన చేయండి. మన యవనస్తులైన బిడ్డలు కూడా అన్ని విషయాల్లో ఆస్వాదింపడినట్లు, భవిష్యత్తుల కొరకు స్థిరపడినట్లు ప్రార్థన చేయండి. తర్వాత మానసిక స్థితులు పాడవుతున్నాయి ప్రజలకి. మానసిక స్థితి అంటే స్వస్థ బుద్ధి లేదు, సరైన గ్రహింపు రావట్లేదు. మంచి మాటని మంచిగా స్వీకరించాలా, మంచి మాటని విరోధంగా స్వీకరిస్తే ఎలాగా? మంచి ఉద్దేశంతో చెప్పేటువంటి మాటలను అపార్థం చేసుకునే మనసు. కాబట్టి అన్నిటికంటే మన అందరికీ ఆరోగ్యకరమైన మనసు కావాలి. దాన్ని చాలా స్ట్రాంగ్గా చెప్పాలంటే మనుషులు పిచ్చోళ్ళు అవుతున్నారని అర్థం. ఆ మాట అంటే బాధే కదా. పిచ్చోడు అంటే బాధే. కొంచెం స్మార్ట్గా చెప్పాలంటే స్వస్థ బుద్ధి లేదు అని స్మార్ట్గా అంటున్నారు. కానీ అది, ఆ మాట స్ట్రాంగ్గా అయితే ఏంటది? స్వస్థ బుద్ధి లేదు అంటే ఏమనాలా? పిచ్చోళ్ళు అనాలా. మరి పిచ్చోళ్ళే కదా. ఆరోగ్యకరమైన మాట చెప్తే, మేలు కొరకు చెప్తే, మేలుని సేకరించకుండా విరోధ భావంతో తలంచి విరోధంగా మాట్లాడి విరోధమైన కార్యాలు చేసుకుంటే అది ఆరోగ్యమా? ఆరోగ్యకరమైన మనసు అది? కాబట్టి సంఘాల్లో మరి ఈ అపార్థాలు, జగడాలు, దూషణలు, అసూయలు ఇవన్నీ పిచ్చి, ఆరోగ్యకరం కాని మనసు అది. కాబట్టి అన్నిటికీ అంతం సమీపించినది. కాబట్టి స్వస్థ బుద్ధి గలవారేయుండి అంటున్నాడు. ఒకసారి చూడండి పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రిక 1
ఒకటో అధ్యాయం 14 మొదటి పేతురు 1:14. సో ప్రభు పరిశుద్ధుడు, ప్రభు పరిపూర్ణుడు, మనం కూడా పరిపూర్ణులుగా చేయాలా. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులై ఉండాలని అంటున్నాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై, అంటే పూర్వపు అజ్ఞాన దశలో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండి. సో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై, ప్రవర్తనలో పరిశుద్ధత. అజ్ఞాన దశ ఉండింది అంటే జ్ఞానం లేదంటే అజ్ఞానులే. తర్వాత 4వ అధ్యాయము 7వ. అయితే అన్నిటి అర్థము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండి స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండడి. 8. అనేక పాపములను తప్పులు కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ వస్తుంది అలా ఉంటే, అక్రంగా ఉంటే, సరైన రీతిగా ప్రవర్తించకపోతే, సరైన రీతిగా గ్రహించుకోకపోతే ఆ సమయంలో మనకు ప్రేమ వస్తుందా? అక్రమ విస్తరించుట చేత ప్రేమ చల్లారుతుంది. అక్రమాన్ని బట్టి ప్రేమ రాదు, చల్లారిపోతూ ఉంటుంది. అయితే మరి అక్రమంగా ప్రవర్తిస్తున్నప్పుడు మరి అదేం చేస్తుంది? పెద్ద మనసు ఉంటే మరి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి వాళ్ళ తప్పులన్నిటినీ ఏం చేస్తుంది? కప్పుతుంది. అన్న మాటని అన్నట్టుగా బయట ప్రకటించరు. ఫోన్లో గ్రహించుకోలేదులే వీళ్ళు అని చెప్పి సహించుకుని అది అందరికీ చెప్పి వాళ్ళని అవమానపరచరు. అది ప్రేమ. కాబట్టి వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయాలి. కాబట్టి సంఘంలో దేవుని పిల్లలందరి కొరకు ఆ రీతిగా మనం క్లెయిమ్ చేయాలి. ఆరోగ్యకరమైన మనసు, ఆరోగ్యకరమైన బోధ కలిగి ఉండటానికి, సరైన గ్రహింపు కలిగి ఉండటానికి, అజ్ఞానం కాదు గ్రహింపు కలిగిన జ్ఞానం వారికి కలిగి ఉండటకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ అంచె దినాల్లో, కడవరి దినాల్లో స్వస్థ బుద్ధి కోల్పోయారు. మరి పిచ్చి వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు జ్ఞానం ఇచ్చినట్లు, తర్వాత అలుపులు కాకుండా గనులుగా ఉండేటట్టుగా మరి ప్రభు అయితే సంకల్పిస్తున్నాడు. మరి అలాగ ఉండినట్లుగా ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం అంతటి పరిసర కొరకు, మీ అందరి కొరకు ఆ విధంగా ప్రభు సహాయపడినట్లు ప్రార్థన చేయండి.